ఈ కార్యాలయము ఇది గోదాం టు పిఎస్సి మీర్దొడ్డి దుబ్బాక కాన్స్టిట్యున్సీకి సంబంధించింది జిల్లా సిద్దిపేట. ఇవన్నీ కూడా యూరియా కోసం వీళ్ళు చెప్పులు పెట్టుకున్నారు, కొందరు వాటర్ బాటిల్స్ పెట్టారు. దాని తర్వాత ఇది చూస్తే కనిపిస్తుంది కదా, అంటే ఎక్కడ కూడా అసలు యూరియాకే తిప్పలేదు, అనవసరంగా క్రియేట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే యూరియా కోసము, వాళ్ళ బాధ అంటే ఇంకా మేము మందు దాగి సావాలనే లెవెల్లో మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చూసినాము మొత్తం ఇట్లా వీ షేప్లో పెట్టి చూడొచ్చు, చెప్పులు మొత్తం కూడా వీ షేప్లో పెట్టిరు. కానీ అసలు యూరియా లేదని వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడడం కూడా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే ఇది యాక్చువల్ గ్రౌండ్ రిపోర్టు. రోజు సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసి అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఉంది తప్ప మిగతా ఎక్కడ లేదని మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది. అసలు రోజు వచ్చి కూర్చుంటారట. చూడు మొత్తం తాళాలు వేసినాయి, ఇలా కనిపిస్తున్న వైనం చూస్తారు కదా, కనిపిస్తున్న డోర్స్ అన్నీ కూడా తాళాలు వేసి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. కాదమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ నుంచి వచ్చారు? మాది ఈ ఊరే. ఈ ఊరేనా? మరి ఈ ఊరే అయ్యుండి మీకు దొరకలేదా? దొరకలేదు, రోజు వస్తున్నాము పోతున్నాము. ఇప్పుడు 20 ఎకరాలు దున్కానికే ₹1,00,000 అయినాయి. ఆ ₹1,00,000 పెట్టి మేమేనా మంది దాగి సత్తం కదా, ఇస్తే ఇన్నే దాగి సత్తుము. ఒక్క చిత్తముండు సస్తుంటే ఒక్క చిత్తమావు. ఇప్పుడు జుట్లేయబట్టి ఊరియా లేకపాయ, ఇక ఇచ్చిన వాళ్ళకే ఇస్తుర్రు, లేని వాళ్ళకి లేనే లేదు. ఆ ఎన్నో ఆపుకుంటున్నారు, అటే ఇస్తుర్రు. ఊళ్ళోకి వస్తలేదు లారీ. ఇక్కడ దాకా నీకు లారీ వచ్చి అసలు దొరకలేదా? దొరకలేదు. ఎన్ని రోజుల నుంచి నువ్వు రాబట్టి? ఇప్పుడు వీడికి 15 దినాలు. 15 దినాల నుంచి ఎంత దొరికింది యూరియా? ఒక్కటే సంచి, ఒక్క సంచి కాలు మొక్కంగా తొక్కి తొక్కి ఆ సావంగా ఇచ్చిండు. ఒక్క సంచి మొన్న 4-5 దినాల కింద వచ్చింది లారీ, శుక్రవారం నాడు. మరి కాదు కానీ మరి మా మంత్రులు ఏమో అసలు యూరియాకే ఇబ్బంది లేదు, మస్తు దొరుకుతుంది, అంత అబద్ధం చెప్తున్నారు అంటున్నారు. అబద్ధం చెప్తా అన్నారు. ఎవరు ఏ ఊరికాడ కూడా ఊరియా దొరకలేదు. రాంపేట దాకా పోయి వచ్చిన ఏడ కూడా లేదు ఊరియా. దుక్కి మంది మస్తుగుంది. కాదు ఇప్పుడు ఇన్నొద్దులు అంటే అప్పుడు ఉండేనా, ఇప్పుడే వచ్చింది ఈ సమస్య? ఈ సంవత్సరమే కేసుగాడు ఉండగా మంచిగా వచ్చింది. ఆయన కడుపు చల్లకుండా దేవుని లెక్క చేసిండు మాకు. వీని ఎత్తుకపోను, వీని ఊరేసుకొని సావా. వీడు వచ్చినాక మాకు ఈ గాతి వచ్చింది. వాడు మా గాతి వానికి వెళ్ళడానికి వస్తుందో రాదు. కరెంట్ ఇస్తలేడు, ఈ ఊరియా దొరుకుతలేదు. ఓ ఏడుచుడు. ఏం చేయాలి? వేసిన పొలాలు ఎండిపోయినాయి, మొక్కజొన్న ఏళ్ళు ఎండిపోయినాయి, జుట్లు వేసినాయి. ఏం చేయాలమ్మా మేము? మీకు ప్రైవేట్లో ఎంత ఉంటుందమ్మా యూరియా? ఇప్పుడు ఇంట్లో ఎంత బస్తా, ప్రైవేట్లో కొంటే ఎంత? ప్రైవేట్లో 300 ఉండే, ఇంట్లో 285 ఏమన్నట. బయట దొరుకుతుందా? పోనీ దొరికితే తీసుకుందాము. బయట కూడా దొరుకుతలేదు. బయట లేదు, ఏడ లేదు, సంచులు లేవు, ఏడ లేదమ్మా. ఉన్నాక మేము తీసుకోమా. కానీ ఇట్లాంటి గోస ఈ మధ్య కాలంలో ఎప్పుడు మళ్ళీ మేము ఎన్నడూ చూడలేదు అంటున్నా కదా. యూరియా కష్టం చూడలే. ఇక ఇయ్యడే ఇంత ఖాతా ఉంది, రోజు వచ్చుకుంటూ ఇట్లా కూర్చుంటున్నాం. మళ్ళీ వచ్చినాక ఆ లారీ నాడు వస్తుంది కదా, ఇక మోగోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడి గుద్దుకొని వాళ్ళే గుంజుకొని పోతున్నారు. మా ఆయసంటోళ్ళకి సంచే దొరకలేదు. ఏం చెప్తారు అడిగితే ఇట్లా? మరి ఏందయ్యా మా పరిస్థితి ఏందంటే ఏం చెప్తున్నారు? ఆ ఏసీ అయినా నూకేసిర్రు, పోలీసు వాళ్ళ పోరినే కొట్టిర్రు మొగోళ్ళు. ఇంకేం చేస్తారు? మరి ఇప్పుడు వచ్చి కూర్చున్నావు, మరి లేదంటున్నారు కదా, రాదంటున్నారు అంటున్నారు. లేదంటే ఏమైనా తాగి సావాలి ఇక్కడ. తాగేసి వస్తా, పోతుంది. ఈ 2-3 లక్షలకు మునగాలే ఈ ఊరియా ఏం చేయాలి మరి? ఈడ తాగి సచ్చిందే నయ్యం. ఇంకేడికి పోవాలి? ఇక ఎన్ని గంటలకు వచ్చి కూర్చున్నావు? నేనా పొద్దుగాల 7 గంటల నుంచి కూర్చున్నా. అవన్నీ మబ్బుల 4 గంటలకు 3 నుంచి పెట్టిర్రు లైను. ఆ లైను వస్తుందంటే గోస వచ్చింది కదా. గోస కాదు, చెప్పరాని గోస ఉంది. గోస మరి ఎట్లా చేయాలి మేము? ఒక 3-4 లారీలు పంపిస్తే జర మనిషికి 2 అన్నది దొరుకు కదా. మరి అన్ని చెప్పులు పెట్టిరు కదా, మరి మీకు ఎట్లా లైన్ వస్తుంది ఇట్లా కూర్చుంటే? ఆ చెప్పు లైన్ వచ్చిన కాడికి మరి ఏం చేయాలి? చెప్పులు పెట్టిర్రు, కట్టెలు పెట్టిర్రు, రౌతులు పెట్టిర్రు, అడలిలో పడతారు మనుషులు. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఈ ఊరేనా? ఈ ఊరే. నువ్వే? మాకు నేను రాలేదు, మాకు దొరకలేదు. మొన్న నడుస్తే దొరకలేదు, ఇవాళ నన్ను దొరుకుతుందేమని వచ్చిన. అసలు వాళ్ళు చెప్తారు, టీవీలలో చెప్తారు కదా యూరియా కష్టం లేదేం లేదు, ఊకనే అన్ని అబద్ధాలు చెప్తారు అంటున్నారు. వాడేవాడో చెప్పినోడు వాడి నోట్ల మన్నువాడవానికి వాడు ఎట్లా అబద్ధం దొంగ ఆడు చెప్తాడు. అట్లా మంచి చెప్పడు. కామారెడ్డి ఎక్కడ? కామారెడ్డికి పోయినాం కట్టుకొని, ఆడ కూడా దొరకలేదు. ఎవడో దొరుకుతుందని చెప్తుండట ఎవడో. మాకు నిద్ర లేక ఆగారాలు లేవు, దున్నిపిచ్చి మేము ఎట్లా పిచ్చర్ లేక తిరుగుతున్నాం. మేము వచ్చేవరకే 4 గంటలకు గాడ లైన్ గాడ పెట్టిపోయినాం. మేము 4 గంటలకు వచ్చి పెట్టిపోయినాం.
ఏం చేయమంటావు ఇక ఎందుకు పెడతారు ఇవన్నీ ఎందుకు పెడతారు గిట్లా చేసుడు గిట్లా రాజకీయం చేసుడు ఎందుకు ఆయన ఎందుకు గెలిపించారు ఇది కొట్టుక సచ్చుడు మన ఆయన చచ్చిపోయిండట ఎవరికన్నా అంటే రష్ బాగుండి ఇట్లనే తొక్కులాట అయింది అనుకో ఇప్పుడేనా ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా యూరియా కోసం ఇట్లా ఎప్పుడు లేదు వచ్చినాకనే ఎప్పుడు లేదు వానికి అట్టకపోను వాడు సాగు దినాలు కాను మా సాగు దినాలు చేస్తుండు వాడు వచ్చి కోస అనిపిస్తుండే వచ్చి కూర్చో మా చేనుల కాడికి వాడు వస్తే మా చేనుల కాడికి ఎత్తుకపోయి చూపిస్తుండే మేము ఎన్ని ఖర్చులు పెట్టాము మేము ఎంత లాగోడు పెట్టాము మేము ఎట్ట చేస్తున్నాము సరే ఏం చెప్పాలనుకుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం మాకు యూరియా సప్లై చేయాలి మంచిగా కరెంట్ సప్లై చేయాలి మేము ఎందుకంటాం కేసీఆర్ మంచిగా చేసిండు ఆయన ఎందుకు అంటున్నాము ఎందుకు వచ్చేస్తున్నాం ఆయనను ఎట్లా గెలిచానో ఏమో మీరు వేసిరు కదా మార్పు కావాలి మేము వేయలే ఎవడేసిండో ఏ రాజ్యానికి వేసిండ్రు మేము వేయలే పాపం వాళ్ళ గోస చూస్తుంటే వాళ్ళు తిడుతురు అనుకోవద్దు కానీ వాళ్ళ బాధ 4 గంటల నుంచి వచ్చి చూడు ఒక్కసారి రోజు ఆమె అసలు ఆడ ఒకసారి చూపించి ఆమె గోస చూస్తుంటే నిజంగా బాధ అయితే దగ్గరకు వచ్చి చూస్తే అర్థమవుతుంది ఊకినే ఆడ ఉండి యూరియా తిప్పలు లేవు ఏం లేవు ఊకినే సోషల్ మీడియాలో చెప్తారంటారు ఇదేంది ఇది చూడండి చెప్పులు చెక్కలు ఇగో ఇక వాళ్ళు కొందరు చెప్పులు కాకుండా ఇట్లాంటి వాటర్ చిన్న చిన్న బాటిల్స్ ఇగో స్ప్రైట్ బాటిల్ ఇగో చెప్పులు వస్తుంది లోడ్ అనగానే కథం జబజబా అని వస్తురట ఆమె 15 రోజులకెళ్ళి తిరుగుతుంటే కేవలం ఒక్క బస్తానే దొరికిందని చెప్తుంది మేము మంది వేసుకొని సావాలంటుంది ఏందయ్యా అసలు ఏమన్నా యూరియాకు ఇబ్బందే లేదు ఇదంతా అబద్ధము అనేసి మాట్లాడుతున్నారు అబద్ధం కాదు సార్ మేడం ఇది అబద్ధంగా చంద్రశేఖర్ సార్ ఉన్నప్పుడు అయితే 10 ఏళ్ళ కూడా చేసిండు ఆయన గింత ఒక్క సంచి కూడా అడ్వాన్స్ కూడా ఇయ్యలేదన్నది కూడా ఒక్కొక్కరికి 4-5 సంచులు వారు వేసిండు ఆయన ఉన్నప్పుడు మళ్ళా పింఛన్లు 500 రూపాయలు ఉంటే 2000 చేసిండు నేను 4000 చేస్తా నేను 6000 చేస్తా గ్యాస్ బుడ్డికి 500 అన్నాడు 950 రూపాయలు తీసుకుంటాడు 450 రూపాయలు అకౌంట్ ఎత్తా అన్నాడు నేను పెద్ద లొల్లి ఆడ గ్యాస్ బుడ్డి కాడ పెద్ద లొల్లి ఎట్లా ఇప్పుడు ఈయనకు ఎవడు వేసినాడు ఓటు వేసినాడు ఎవడు వేసినాడు నాశనం అయిపోతున్నారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఓటు వేసినాడు ఆడోళ్ళు మొగోళ్ళు తిడుతురు నేను బస్ స్టాండ్లో మొత్తం ధర్నా చేస్తున్నారు ఆడోళ్ళు నీ ఇంట్లో పీని కదా మీకు ఎందుకు ఎత్తిమిరా ఓటు మీకు ఎందుకు ఎత్తిమిరా వేసేది కాదురా లెక్క కాదురా ఇది పద్ధతి కాదురా జనంలో కూర్చుంటే కూడా పోలీసులు వచ్చి కొడుతురు పోలీసులు మమ్మల్ని కొడితే మళ్ళీ ఆడోళ్ళం కొడుతురు మొగోళ్ళం కొడుతురు అడ్డగోలు ఏంది ఇది ఏం రాజ్యం ఇది ఏం కథ ఏం తెలంగాణ ఏంది ఇది చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఇట్లనే అయిందా ఆయన అడ్వాన్స్ తీసుకొచ్చి పెట్టిండు మంచిగా లేదనుకుంటూ ఇచ్చిండు ఆయన వీళ్ళేమో ఇక ఇప్పుడు ఓటు వేసిన వాళ్ళే తిడుతురు వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళను ఏంది ఇది ఏం కలిపోయింది ఇది ఏం రాజ్యం యూరియాకు తిప్పలే లేదు మీరు అందరు కూడా ఊకనే పని మానేసి రోడ్లపైకి వస్తారు అంటున్నారు సరే ఎందుకు బాధపడతాం బిడ్డ మేడం ఇట్లా ఈ రాత్రులు ఎత్తుకుని ఉంటారా చెప్ప మాకు ఏం బాధ ఇది ఉండనని ఇళ్ళలో కూడా ఉన్నామా ఎప్పుడన్నా ఎవరైనా ఉంటామా ఏదైనా వస్తువు దొరకకపోతే బాధపడతాం కానీ దొరికినాక ఎందుకు బాధపడతాం బిడ్డ చెప్పు ఏదైనా వస్తువు దొరికితే ఎందుకు బాధపడతాం గీ రాత్రులని గీ అన్ని పెట్టి మనకు బాధనా అట్లా ఏం లేదు బిడ్డ ఈసారి బాగా నష్టం కరెంట్ ఇచ్చుడు అట్లా లేదు ఈ పంచాయతీల దగ్గర ఇట్లా లేదు ఎట్లా బతారు లోకం అని లాగోళ్ళు వేరే అప్పుడు అన్న తప్పు కాదు లక్షల కావాలి లాగోళ్ళు పెట్టేవాటి ఒక్కొక్కరు 5 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు వేసుకుంది వాళ్ళకి మంది లేకపోయా కరెంట్ లేకపోయా ఆ నీళ్ళు లేకపోయా ఇటు మంది లేకపోయా పంట ఎట్లా ఉంటుంది బిడ్డ చెప్పురి ఇగోది అక్కడ కాదు చూసిన ఆడ నీళ్ళు కూడా పెట్టుకున్నారు అంటే చెప్పుల పక్కన వాటర్ ఎక్కడ అంటే దాహం వేస్తే కావాలనేసి ఇక్కడి నుంచి అంటే ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది అనేది అర్థం కాని పరిస్థితి ఈ రోజు మంత్రులకైనా కూడా ఇక్కడ కొంచెమైనా మానవత్వం లేదా మినిమం కామన్ సెన్స్ లేదా ఒక్కసారి వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ ఎవరినన్నా పంపించి చూస్తే అసలు నిజంగా యూరియాకు ఇబ్బంది ఉందా లేదా అనే అంశం అయితే బాజాబ్తా అర్థమవుతుంది కదా అరే వాళ్ళు రోజు వచ్చి ధర్నాలు చేసి నిరసనలు చేసి ఎప్పుడన్నా రాని ఏ రాత్రి లోడ్ వస్తుందో తెలియదు అని చెప్పేసి ఎందుకనంటే ఇట్లా పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది గోది వాళ్ళ టైంకి వచ్చిందనంటే ఎవరెవరు ఏ గుర్తులు పెట్టుకున్నారో ఆ గుర్తులు వచ్చేసి వాళ్ళు నిలబడుతున్న పరిస్థితి కనిపించింది అక్కడ అది ఉంది కదా ఆ గోదాం టు ఆ లైన్కి ఒకటి పెట్టిరు ఇక్కడికి వచ్చేసరికి ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ గ్రామం మిర్దొడ్డి జిల్లా సిద్దిపేట ఇది దుబ్బాక కాన్స్టిట్యున్సీలోది ఇది పరిస్థితి ప్రధానమంత్రి రైతు సమృద్ధి కేంద్రము సో చాలా గొప్పగానే ఉంది కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి మాత్రం ఏ రకంగా ఉంది అన్నట్టు అక్కడ పొద్దు నుంచి కూర్చురట
అంటే లక్షలు పెట్టి మేము సాగు చేస్తే ఈరోజు మాకు లేదు యూరియా కొరత ఉందని ముందే చెప్తే మేము పంటనంట వేసుకోకపోతుంటిమి కదా. అంటే గతంలో మంచిగానే ఉంది కదా, గతంలో లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందని వాపోతున్నారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ కదా, ఇది కదా గ్రౌండ్లోకి వస్తే తెలిసేది. ఎక్కడో ఏసీలలో కూర్చొని మాట్లాడుతున్న మాటలు కాకుండా గ్రౌండ్లోకి వస్తే నిజంగా యూరియా ఎందుకు ఉంది కొరత, ఉందా లేదా ఇందులో. కానీ దీన్ని కూడా రాజకీయం చేసి హీనస్థితికి దిగజారిందంటే ఎంత ఆగ్రహావేశాలు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే ఏమంటారు, చూసిన వాళ్ళు బూతులు మాట్లాడిరు అంటారు. వాళ్ళ కడుపు మంట ఆ రకంగా ఉంటే మాకు ఇప్పుడు సకాలంలో యూరియా అందించకపోతే మాకు చావు తప్ప మేము ఈయన్నే మందు దాగి సస్తామనే మాటకు వచ్చిరంటే ఎంత ఇబ్బంది ఉంటే ఆ మాట మాట్లాడగలుగుతారు. ప్రతి దాన్ని కూడా అంటే గ్రౌండ్లోకి రాకుండా లేకపోతే గ్రౌండ్ రియాలిటీ తెలిసిండు కూడా మాట్లాడుతున్నారా. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి మొన్న ఏమంటాడు కదా, నిజమైన రైతులైతే బజార్లో ఉండరు పొలాల్లో ఉంటాడని మాట్లాడిండు. సో మళ్ళీ చూస్తే ఏం మాట్లాడిండు, ఆపరేషన్ సింధూర్ వల్ల సో ఇక్కడ యూరియా రావట్లేదని మాట్లాడుతున్నారు. కనీసం ప్రజలకు ముందుకొచ్చి ఇది పరిస్థితి, మీరెవరు కూడా ఇబ్బంది పడవద్దు, మీకు ఏదో రకంగా మేము యూరియాను అందచేస్తామనే వాళ్ళ కనీసం మేము చేస్తున్న ప్రయత్నం ఇదని వాళ్ళకి చెప్పే ప్రయత్నం అన్న చేయాలి కదా. సో ఈరోజు వాళ్ళ ఆవేదన ఈ రకంగా ఉందంటే ఇంకెన్నెన్ని సెంటర్లో ఏ విధంగా ఉందో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.